Proverbs chapter 29 verse 18. Where there is no prophetic vision, the people cast off restraint, but blessed is he who keeps the law. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి లేని ఎడల అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క కట్టడలు, రూల్స్ మరి మనం తెలుసుకోకపోతే మనకు అసలు అవి అంటూ లేకపోయినట్లయితే జనులు కట్టులేక తిరుగుదురు. ఏమాత్రం కూడా భయము లేకపోతే ఒక రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా తయారైపోతారన్నమాట మనుషులు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవుని భయం అంటూ మనుషుల్లో ఏ కొద్దిగా ఉండదు. ఎంతో చెప్తేనే, ఎంతో తెలుసుకొని, ఎంతో చదివితేనే వాటిని అనుసరించట్లేదు. ఇక అసలు అది అంటూ లేకపోయినట్లయితే మరి ఇంకా కట్టులేక తిరుగువారుగా ఉంటారు ప్రజలోని. దీని యొక్క మీనింగ్ ప్రియమైన వాళ్ళారా, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ధన్యుడు. అందులోనే చాలా మంచి విషయాలు ఉంటాయి. మనల్ని పరిశుద్ధపరిచే, పవిత్రపరిచే, మనకు మేలు చేసేటటువంటి విషయాలు అన్నీ అందులో ఉంటాయి. మనల్ని నీతిగా జీవింపచేసి, నీతిగా, న్యాయంగా, యథార్థతగా జీవింపచేసేవన్నీ కూడా ధర్మశాస్త్రంలో విషయాలు ఉంటాయి. కాబట్టి దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. మళ్ళీ ఒకసారి వాక్యాన్ని చెప్తాను. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు అని రాయబడి ఉన్నది.